presented by Paulomi Estates, associated by Vasavi Group, Giridhare Constructions, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City Infra Developers, Surya International, Techno Paints. హాయ్ హలో వ్యూవర్స్, రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. తెలుగువారి తొలి పండుగ వసంత ఋతువుకు స్వాగత వీచిక. కొత్త ఉషస్సుల వేదిక ఉగాది పండుగ వచ్చేసింది. ప్రతి తెలుగు లోకిలిలో సాంప్రదాయ శోభ వెల్లివిరిసే తరుణం ఇది. పరాభవనామన సంవత్సర ఉగాది పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ప్రస్తుతం రియాలిటీ సెక్టర్ లో ఎక్కడెక్కడ మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు సుజన్ మీడియా రియల్ సిటీ మీ ముందుకు వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు అచ్చమైన ప్రతీక ఉగాది. వసంత ఋతువు రాకతో ప్రకృతి సరికొత్త రాగాలను ఆనపిస్తూ శోభాయమానంగా స్వాగతం పలికే పండగ ఉగాది. ఇలాగే ప్రతి ఉదయం సంతోషంగా, సౌకర్యంగా, రాగర్జితంగా ఉండాలని కోరుకునే వారి కలను నిజం చేస్తోంది ప్రముఖ రియాలిటీ ఆర్గనైజేషన్ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. హలో మేడం, హాయ్, హౌ ఆర్ యు? నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. అభినందన అనగానే మనకి బ్లెండ్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ ఇంటిగ్రిటీ కనిపిస్తుంది. సో అట్ ద సేమ్ టైమ్ కస్టమర్ ఫ్రెండ్లీ రిలేషన్ కూడా కనిపిస్తుంది. హౌ డు యూ మెయింటైన్ ఇట్? యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి మేము కస్టమర్కి ఎలా దగ్గరగా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. మేమిద్దరం మాత్రం ఎవ్రీ కస్టమర్కి మేమే మాట్లాడతాం, మేమే రిసీవ్ చేసుకుంటాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటాం, వాళ్ళకి ఎంతవరకు మనం పాసిబిలిటీ ఉంది, వాళ్ళకి ఏది బెస్ట్ ఇవ్వాలి అనే ఉంటుంది. దానివల్ల మేమిద్దరం కస్టమర్కి దగ్గరగా ఉండటం వల్ల వాళ్ళ ఆలోచన అనేది మేము ఈజీగా క్యాచ్ చేసి దాన్ని మనం ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం. డే బై డే అలాగనే ఉంటుంది అన్నమాట. రియాలిటీ రంగంలో సుదీర్ఘకాలం పాటు సక్సెస్కు చిరునామాగా అభినందన సంస్థ నిలవడం వెనుక వెంకటేష్ గారు, స్వప్న గారుల విజనరీ ఎంతో ఉంది. ఇళ్ల నిర్మాణాన్ని కేవలం వ్యాపార దృక్పథంతో మాత్రమే కాకుండా ఒక ఆత్మీయ అనుబంధంగా పరిగణించి కస్టమర్ల అవసరాలు స్వయంగా తెలుసుకుని అందుకు తగ్గట్టు ప్రాపర్టీలను అందించడం ఈ కపుల్ స్పెషాలిటీ. లెట్స్ టాక్ అబౌట్ స్కైలార్క్ 1. వీటి గురించి స్పెసిఫిక్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్కైలార్క్ 1 10 ఫ్లోర్స్ మేడం, 238 ఫ్లాట్స్ మేము జూలైలో హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. 10 ఫ్లోర్స్ బిల్డింగ్లో కూడా ఇప్పటి వరకు నాకు తెలిసి రెడ్ బ్రిక్ చాలా తక్కువ, రేరు వాడేది. మేము 10 ఫ్లోర్స్ బిల్డింగ్ అయినా రెడ్ బ్రిక్ తోనే వాడాం. కాస్ట్ వేరియేషన్లో మాకు కొద్దిగా ఎక్కువైనా క్లయింట్స్కి మంచి ఇవ్వాలనే ఉద్దేశంతో రెడ్ బ్రిక్ యూజ్ చేసాం. అండ్ విల్లాస్ అయినా రెడ్ బ్రిక్ యూజ్ చేస్తున్నాం. కాస్ట్లో మా బెనిఫిట్ తగ్గినా పర్లేదు అనే ఉద్దేశంలో విల్లాస్ కూడా మేము ఇప్పుడు రెడ్ బ్రికే వాడుతున్నాం. ఓకే, సో మణికొండలో ద ఫస్ట్ ఎవర్ మాల్ అంటే ఎమరాల్డ్ అని మనం చెప్పాలి ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం కొల్లూరులో కూడా ఫస్ట్ మాల్స్ ఇన్ కొల్లూరు అండ్ మణికొండలో స్టార్ట్ చేసింది అభినందన. హూజ్ ఐడియా ఇట్ ఈస్? డెఫినెట్గా విజన్ అంతా తనదే యాక్చువల్లీ. ఓకే, సో మనకేంటంటే మణికొండ యాక్చువల్గా చాలా డెవలప్మెంట్ అయింది కానీ మాల్ అనేది కాన్సెప్ట్ లేదు ఇక్కడ. కరెక్ట్ మ్యామ్. సో దట్టు మా సైట్ ఏంటంటే మణికొండ సెంటర్, మెయిన్ సెంటర్. సో అక్కడ మాకు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మేము మాల్కే థింక్ చేసాం యాక్చువల్లీ. అదైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. చాలా ఉంది డెవలప్మెంట్ మణికొండలో, బట్ మాల్ అనేది లేదు. రైట్. సో ఆ విజన్తో ఇక్కడ స్టార్ట్ చేసాం. సార్, ఎమరాల్డ్ ఎలా ఉండబోతుంది మీ విజన్తో? మణికొండ ఐకాన్ ఎమరాల్డ్ మేడం, అంతే ఐకానిక్ గా నిలిచిపోతుంది మణికొండలో. ఓకే, సో వాట్ అబౌట్ ద ఎలిట్ ఇన్ కొల్లూరు? అది ఫ్యూచర్ సిటీ మేడం. అక్కడ కూడా విత్ ఇన్ షార్ట్లీ మంచి కమర్షియల్ స్పేస్ అవుతుంది అక్కడ. బృందా విల్లాస్ లొకేషన్ హైలైట్స్ ఎలా ఉండబోతుంది? ఎంత యాక్సెసిబుల్ గా ఉండబోతుంది బృందా విల్లాస్? బృందా విల్లాస్ ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ 2 దగ్గర నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్. ప్రపోజల్ 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయి అక్కడ చాలా. మన విల్లా ప్రాజెక్ట్ లో టెర్రస్ పైకి వెళ్తే మనకు ఓఆర్ఆర్ వ్యూ కనిపిస్తుంది. ఓకే, అంత నియరబుల్ ఉంటుంది. ఓకే, హైటెక్ సిటీకి నియర్ బై కదండి. రైట్. మణికొండ ఇప్పుడు ఎందుకు ఫేమస్ అయిందంటే నియర్ బై హైటెక్ సిటీ. సో నెక్స్ట్ అప్కమింగ్ ఏంటంటే కొల్లూరు, వెల్మలనే మనకి నియర్ బై, ట్రాఫిక్ లేకుండా ఒక ఈజీగా యాక్సెస్ ఉన్న ఏరియా అనమాట. సో మేము అందుకని మణికొండ నుంచి నెక్స్ట్ అక్కడ చేస్తున్నాం ప్రాజెక్ట్స్. ఓకే,
ఎంటర్టైన్మెంట్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు శ్రేయాస్ గ్రూప్. ఎంటర్టైన్మెంట్, డిజిటల్ మీడియా, లైఫ్ స్టైల్ ప్లాట్ఫామ్లో ఎన్నెన్నో ఘన విజయాలు సొంతం చేసుకుంది ఈ సంస్థ. శ్రేయాస్ మీడియా తొలిసారి రియాలిటీ రంగంలో అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా అర్బనైజేషన్ వేగవంతం అవుతోంది. మెట్రో నగరాలతో పాటు టైటో సిటీస్ కూడా అభివృద్ధి కేంద్రాలుగా ఎదుగుతున్నాయి. తెలంగాణలో అభివృద్ధి పరుగులో ఖమ్మం సిటీ ముందంజలో ఉంది. ఇక్కడ ఫ్యూచర్ అవసరాలకు తగ్గట్టుగా శ్రేయాస్ మీడియా సంస్థ వంతనం రోడ్డు వద్ద కొత్త కలెక్టరేట్ సమీపంలో శ్రేయాస్ 1 సిటీ ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ ని అభివృద్ధి చేస్తోంది. Hello viewers, today's conversation is going to be very special. So Shreyas Media, 18 years plus experience తో ఇండియా, USA, UAE, కెనడా నేషనల్ గానే కాదు ఇంటర్నేషనల్గా ఒక పవర్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎదిగిన సంస్థ. సో ఈ దిగ్గజ సంస్థ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, సో మార్కెటింగ్లోను, ఫుడ్ ఇండస్ట్రీలోను అండ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా అడుగుపెట్టబోతోంది. శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్తో శ్రేయాస్ 1 సిటీని మన ముందుకు తీసుకురాబోతోంది. మరి దీని గురించి మరిన్ని విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి వీ హ్యావ్ విత్ us టుడే ద స్ట్రాటజిక్ మైండ్, విజనరీ లీడర్ బిహైండ్ శ్రేయాస్ మీడియా, our managing director Shreyas Srinivas garu. Let's talk to him. Hello sir. Hi. ఎన్నో ఈవెంట్స్, ఎన్నో గ్రాండియర్ ఈవెంట్స్, 5000 ప్లస్ ఈవెంట్స్ ని మీరు చేయడం జరిగింది. ఐ వండర్ మీకు అసలు ఇంత టైం ఎలా దొరుకుతుంది? హౌ డు యూ మేనేజ్ యువర్ టైం? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ రేణు. ఇవన్నీ చేసామంటే బికాస్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. ఖమ్మం జిల్లాలో ఇక్కడ మారుమూల గ్రామం ఎర్రబోయినపల్లి అనే విలేజ్ నుంచి వచ్చాను. 2005లో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మొదలుపెట్టుకుని బ్రాండ్స్కి బిల్డ్ చేసుకొని చిన్నగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమా ఇండస్ట్రీలో ప్రోడక్ట్ లాగా తీసుకొని దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చి సో మెనీ యాక్టివిటీస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చి శ్రేయాస్ మీడియా అనే బ్రాండ్ని తీసుకొచ్చాను. కోవిడ్ తర్వాత రియలైజ్ అయ్యాము. బ్యాక్ చూసుకుంటే ఏముందంటే సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నాం, సర్వీస్ చేసాం. మన దగ్గర అంటూ ఐపీలు లేవు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ లేవు. దాంతో భయం వేసింది. అప్పుడు రియలైజ్ అయ్యి అక్కడి నుంచి ఒక బిజినెస్ ఫార్ములా అరైవల్ అయ్యా. నా బిజినెస్ ఫార్ములా కొద్ది కొత్తగా ఉండొచ్చు, బట్ ఏంటంటే E ఈజ్ ఈక్వల్ టు MC². అంటే నాట్ ఐన్స్టీన్ థియరీ. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు మీడియా, కంటెంట్, సెలబ్రిటీస్, 15 years ఎక్స్పీరియన్స్. ఈ ఫార్ములా బేస్ చేసుకొని నేను ఏదన్నా ప్రోడక్ట్ వస్తే దాంట్లో ఈక్విటీ తీసుకొని మార్కెటింగ్ చేసి అలా మొదలుపెట్టుకుంటూ వచ్చాను. దానిలో భాగంగానే ఇప్పుడు కొత్త అడుగులు అయిపోతున్నాం. సార్ యాక్చువల్లీ వీఆర్ మచ్ మోర్ ఎక్సైటెడ్ బికాస్ రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా టైటో సిటీస్ని శ్రేయాస్ కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే దే షుడ్ బి సంథింగ్ స్పెషల్. సో వాట్స్ ద విజన్ బిహైండ్ ఇట్? రూరల్ ఇండియా ఈజ్ గోయింగ్ టు డామినేటెడ్. అంటే Tier 2, Tier 3 ఫ్లరిష్ అవబోతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ గారి విజన్. లాస్ట్ 10 years నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే Tier 2, Tier 3లో ఉన్న బిజినెస్లన్నింటినీ పెంచేలాగా కనెక్టివిటీ పెంచారు. ఒకప్పుడు ఖమ్మం వెళ్ళాలంటే 5 hours, 6 hours పట్టేది, ఇప్పుడు 2 గంటలు వెళ్ళిపోతున్నాం. ఈ కనెక్టివిటీ అనేది పెంచడం వల్ల రూరల్ డెవలప్మెంట్కి నాంది పలికింది. ఇప్పుడు అక్కడ ఎక్కడైతే Tier 2 సిటీస్లో ఉన్న వాళ్ళకి గోల్డెన్ ఎరాలో ఉన్నట్టు వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. కమింగ్ 5 yearsలో సిటీలో ఉన్నవాళ్ళు కూడా చిన్నగా రూరల్కి మైగ్రేట్ అవుతారు. ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని మేము Tier 2, Tier 3లోనే కాన్సన్ట్రేషన్ చేయాలని ఇంటెన్షన్ తోటి శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ అనే బ్రాండ్ పెట్టుకొని ఒక ఇన్నోవేటివ్ మోడల్ తోటి శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. శ్రేయాస్ మీడియా ఫర్దర్గా ఎలా ఉండబోతుందని మేము కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం. విషింగ్ యూ ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ రేణు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేటి ఆధునిక యుగంలో స్పీడ్ బాగా పెరిగిపోయింది. టెక్నాలజీ అప్డేట్ అయిపోయింది. గ్రోత్, లైఫ్ స్టైల్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎంత వేగంగా వెళ్ళినా, ఎంత ఎత్తుకు వెదిగినా మన మూలాలు పల్లెల్లోనే ఉంటాయి. సిటీ లివింగ్ కోసం ప్రకృతికి దూరంగా నివసించక తప్పదు. ఆహారం కొని తినడమే కానీ దాన్ని పండించే పచ్చటి పంట పొలము చూడడం చాలా అరుదైపోయింది. అర్బన్ లైఫ్ స్టైల్ లోని కంఫర్ట్ కు రూరల్ లివింగ్ లోని నేచర్ ఫ్రెండ్లీనెస్ ను యాడ్ చేసి రూర్బన్ లైఫ్ స్టైల్ ని పరిచయం చేస్తోంది ఆర్గానో సంస్థ. సుస్థిర జీవన విధానాన్ని ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో ఆర్గానో రూర్బన్ హోమ్ ఎక్స్పో సీజన్ 2 ఈ శని ఆదివారాల్లో హైదరాబాద్లోని HSCC నోవటెల్ హోటల్లో నిర్వహించనున్నారు. ప్రకృతికి దగ్గరగా ఉండే జీవన విధానాన్ని ప్రోత్సహిస్తూ పర్యావరణానికి అనుకూలమైన నివాసాలపై అవగాహన కల్పించేందుకు ఈ ఎక్స్పోను నిర్వహించనున్నారు. Hello viewers, today we are going to have great experience because with us we have
పైనీర్ ఆఫ్ ఎకో ఇన్వెన్షన్, ఫౌండర్ ఆఫ్ ఆర్గానో ఎకో హ్యాబిటేట్స్. సో దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. హలో సార్, హాయ్. హలో అండి. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? పర్ఫెక్ట్. So first of all, I wanted to know, what is this Organo Eco Habitats? సో ఆర్గానో ఎకో హ్యాబిటేట్స్ అనేది ఇట్స్ బేసికలీ పైకి మీకు కనబడేది రియల్ ఎస్టేట్ కంపెనీయే, బట్ వాట్ ఈస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ రియల్ ఎస్టేట్ ఈస్ వీఆర్ ఎ ప్రొడక్ట్ కంపెనీ. ప్రొడక్ట్ అంటే వీ డోంట్ జస్ట్ బిల్డ్ ఫర్ సంథింగ్ విచ్ సూట్స్ మార్కెట్, ఐ మీన్ ఇన్ ది సెన్స్ సూట్స్ పాకెట్. మేము ఒక ఐడియా అనుకొని ఈ పర్టికులర్ సిచ్యుయేషన్లో మా కస్టమర్స్ ఉంటారు, వాళ్ళని ఈ రకమైన ఐడియల్ ప్లేస్లో ఉంచితే దేర్ లైఫ్ స్టైల్ విల్ బి బెటర్ అనే ఉద్దేశంతో వీ స్టార్ట్ విత్ కస్టమర్ ఇన్ ద సెంటర్. వెరీ హెల్దీ లైఫ్ స్టైల్, వెరీ జాయ్ఫుల్ లైఫ్ స్టైల్, నాట్ జస్ట్ ప్రాపర్టీ అప్రిసియేషన్. హీ షుడ్ యాక్చువల్లీ రియలీ ఎంజాయ్ లివింగ్. సో దానివల్ల ఏమవుతుందంటే వీ డోంట్ లుక్ లైక్ ఎనీ అదర్ డెవలపర్. ఇట్స్ నాట్ లైక్ 3 BHK, 2 BHK. దిస్ ఈజ్ నాట్ అవర్ ఎజెండా. ఆర్గానో అని పేరు వినిపించగానే రూర్బన్ అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ దిస్ రూర్బన్? దీనికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. నేను చిన్నప్పుడు ఊర్లలో పెరుగున్నా. ఇప్పుడు నేను పిల్లల్ని ఊరికి తీసుకెళ్ళాను అనుకోండి, నాన్న ఇటు టాయిలెట్ బాగాలేదు, ఇటు దోమలు కుడుతున్నాయి, లేకపోతే హైజీన్ లేదు, ఇల్లు చిన్నగా ఉంది, హీ విల్ గివ్ మీ 10 excuses వై ఐ షుడ్ నాట్ గో దేర్. కరెక్ట్. ఇది ఎందుకు జరిగింది? మనం గ్రోత్ అనేది ఎప్పటి నుంచి మొదలు పెట్టుకున్నాము ఇండియాలో, విలేజెస్ ని పక్కన పెట్టేసి అర్బన్ సెంటర్స్ మీద పడ్డాం. సో దాంతో ఏమవుతుంది, విలేజ్ వెనకబడే ఉంటుంది కదా, ఈ విలేజ్కి నేను వెళ్ళలేను కదా. సో విలేజ్ పోయింది, ఇటు పట్టణంకి వచ్చాను. పట్టణంకి వస్తే ఏమైంది, నాకు మొత్తం అన్ని ఆధునీకరణ అయిపోయి జిమ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. మరి నా పక్షులు ఏవి, నా బటర్ఫ్లైస్ ఏవి, నా డ్రాగన్ ఫ్లైస్ ఏవి, ఆ పొలాలు ఏవి, ఆ గట్లు ఏవి, నేను ఆడుకోలేదు. సో ఇప్పుడు ఏమైంది, మనుషులకి దీంట్లో ఆత్మ లేదు, దీంట్లో మజిల్ లేదు. సో అంటే ఏదో కొత్తది కావాలి కదా. అదేం కావాలి? రూర్బన్ కావాలి, రూరల్ అర్బన్. మనిషి పూర్తిగా రూరల్లో బతికేస్తాడా? కాదు. నేను ముందుకెళ్ళిపోయా కదా, వెనక్కి ఎందుకు వెళ్తాను? సో ముందుకెళ్తాను అన్నప్పుడు నాకు ఆత్మ ఇక్కడ కొద్దిగా ఉండిపోయింది కదా. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మా ప్రాజెక్ట్స్ వి జస్ట్ సెడ్ రూర్బన్ కమ్యూనిటీస్ అని మొదలు పెట్టాం. సో ద రూర్బన్ వాయిస్ ఆర్ రూర్బన్ వర్డ్ విత్ ఇన్ అవర్ ఎంటైర్ ecosystem has little bit deeper meaning. It is also a social impact. Yes, yes. It is also what we see growth should be. Happiness coefficient GDP అనే దానికి యాడ్ ఎట్లా చేస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాం. So thank you for giving much more information regarding Organo Eco Habitats. Thank and you. This month 14th 15th huge event జరగబోతుంది హైదరాబాద్ లోని Organo Eco Habitats కి సంబంధించి 10 బ్యూటిఫుల్ Organo Eco Habitats ని షోకేస్ చేయబోతున్నారు. దాని గురించి మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ తెలుసుకోవచ్చు. అందరికీ చెప్పేది, మీరు ప్రాపర్టీస్ డెఫినెట్లీ కొనొచ్చు. జస్ట్ మా వైపు కూడా ఒక్క చూపు చూడండి. ఈ ఈవెంట్కి వస్తే మీకు అన్నీ ఒక చోట కనబడతాయి. ఇట్ విల్ గివ్ యూ బెటర్ పర్స్పెక్టివ్. వీఆర్ నాట్ సేయింగ్ బై, బట్ యూ షుడ్ డెఫినెట్లీ సీ వాట్ వీఆర్ డూయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. థ్యాంక్ Thank యూ. you so much. సో నైస్ ఆఫ్ యూ. Thank you. ఇదొక్కటే, ఇలా ఇంకొకటి ఉండదు అనేంత అద్భుతంగా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తూ కస్టమర్ల నుంచి ప్రశంసలు అందుకోవడం చాలా రేర్ ఫీట్ అనే చెప్పాలి. ప్రతి ఒక్క ఫీచర్ యూనిక్ గా, మార్వలెస్ గా, మోస్ట్ మోడర్న్ గా ఉంటేనే ఈ గుర్తింపు వస్తుంది. ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో కస్టమర్లను ఎగ్జైట్ చేస్తున్నటువంటి రియాలిటీ ఆర్గనైజేషన్ పౌలమీ ఎస్టేట్స్. ప్రీమియం లివింగ్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేసేలా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడంలో పౌలమీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉగాది అంటే తెలుగు వారందరికీ తొలి పండుగ. ఈ పండుగ టైంలో పౌలమీ ఎస్టేట్స్ మరొక మంచి తీపి కబురు వినిపిస్తోంది. గార్డెన్ సిటీ బెంగళూరులో బెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం అన్వేషిస్తున్న వారికి అల్టిమేట్ చాయిస్ అనిపించేలా సరికొత్త ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తోంది పౌలమీ గ్రూప్. బెంగళూరులో అట్రాక్టివ్ లివింగ్ కండిషన్స్ ఉన్న నార్త్ సైడ్ తనిసంద్రలో లేటెస్ట్ గా గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ పౌలమీ ఫ్లోరిక్ ను లాంచ్ చేస్తోంది. నమస్తే సార్, హౌ యూ? నమస్తే అండి, డూయింగ్ వెరీ వెల్. 20 years మైల్ స్టోన్ అనేది ఒకటి ఉంటుంది కదా. 20 years తర్వాత కొత్త ఎరాలోకి వెళ్తుంది. దాదాపు డికేడ్లో వీఆర్ ఎంటరింగ్ కాబట్టి, సో బెంగళూరులోకి ఎంటర్ అయ్యారు అనమాట. వేరే రాష్ట్రంలోకి అడుగు పెట్టేశారు. సో వై బెంగళూరు అండ్ వై యూ హ్యావ్ చూసన్ బెంగళూరు? See, as it's been 20 years in Hyderabad, definitely we yearn to grow further. So as part of that growth process, Andy, we are looking at other cities. So first one of us was Bangalore, because one is its proximity. It's closer to Hyderabad. Second is we've chosen North Bangalore again, because North Bangalore predominantly has a lot of Telugu speaking people. So that advantage until Manak, since we are quite familiar with our brand here. Third is Vastu compliant homes, because Telugu వాళ్ళకి అక్కడ generally they find it very difficult, and they don't get Vastu compliant homes in Bangalore. So
So that's a general concern that of most of our Telugu-speaking people have there. So all our apartments are Vastu compliant, and we've given a lot of open spaces. And in 9 acres, we have close to about 80 to 85% of open spaces. So we've given a lot of walking areas, gardens, a lot of floral. We're going with a floral theme, and a lot of flower-bearing plants are going to be there. So it's going to be a very interesting project for us. Manam choose this location kuda, we have hospitals, we have shopping, we have schools. So that way it's a very conducive area for people to come and stay. సో పలాజో సార్ నిజంగా పౌలోమి ఒక చరిత్రలోనే 20 ఏళ్ళ చరిత్రలోనే పలాజో ఇస్ లైక్ అ వెరీ వెరీ ప్రీమియం ప్రాజెక్ట్. అసలు మోడల్ ఫ్లాట్ చూసిన తర్వాత ఇలాంటి ఇల్లు కొనాలి అని ప్రతి ఒక్కరు డ్రీమ్ చేసేటువంటి ప్రాజెక్ట్ యాక్చువల్లీ పలాజో. సో హౌ ఇస్ పలాజో సార్? ఎన్ని యూనిట్స్ ఇంకా అవైలబుల్? Palazzo is almost sold out and we have very few units left. Yes, we have developed a brand and as by knowing as a quality developer and of course Polymer Aristos has given us that benchmark. Then Polymer 90 also has been developed well. Of course, the Polymer Avante, which was recently handed over, also has given us a lot of happy customers. So Atlane Polymer Palazzo also has very happy customers, and most of them are repeat customers. People who bought up villas have now migrated or moving into an apartment for the children or for themselves now. So ఈ లార్జ్ ఫార్మాట్ అనేది కూడా న్యూ కాన్సెప్ట్ మనం లాంచ్ చేసినప్పుడు మన ఫస్ట్ బిల్డర్స్ టు డూ దట్. సో ఐ థింక్ ఆల్ దిస్ హ్యాస్ హెల్ప్డ్ us డెవలప్ యాజ్ అ బ్రాండ్ అండి. యా సార్, హౌ ఇస్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్ నౌ అట్ ప్రెజెంట్? As of now, the real estate market is stable. Right now, there is a little bit of a stagnation in price. But trust me, ఇంకొక 1 year లోపల మళ్ళీ ప్రైజెస్ పెరుగుతాయండి డెఫినెట్గా. బికాస్ ఇన్పుట్ కాస్ట్ అనేది పెరుగుతూనే ఉన్నది. ఎవ్రీ ఇయర్ ల్యాండ్ ప్రైసెస్ పెరుగుతూనే ఉన్నాయి. స్టీల్ అండ్ సిమెంట్ ఇస్ ఆల్ గోయింగ్ అప్. సో రా మెటీరియల్ ప్రైస్ పెరిగినా కొద్ది ఆటోమేటిక్లీ మనకు ఎండ్ ప్రోడక్ట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో డెఫినెట్లీ ఇన్ ద నెక్స్ట్ 1 to 2 years, we will see a huge jump in again prices. So my suggestion, my honest suggestion to all the customers who are intending to buy an apartment, please go and quickly buy an apartment. Please don't wait. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. ఈ పండగ కాలగమనంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం. అందుకే ఉగాది పండగ మనందరికీ ప్రత్యేకమే. ఉగాది పండగలాగే ప్రతి ప్రాజెక్టులో ఓ కొత్తదనాన్ని, ఓ ప్రత్యేకతని పరిచయం చేస్తూ కస్టమర్లకు ప్రతిరోజు పండగే అనేంత ఆనంద పంచుతున్నటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రతి కస్టమర్ను కుటుంబ సభ్యుడిలా ట్రీట్ చేస్తూ కమ్యూనిటీ లివింగ్కు కొత్త అర్థం చెప్తోంది నిఖిలా సంస్థ. అందుకే కుటుంబం అంతా ఆనందంగా చేసుకునే ప్రతి పండుగను కస్టమర్లతో కలిసి సెలబ్రేట్ చేస్తూ ఒక ఫ్రెండ్లీ నైబర్హుడ్ను డెవలప్ చేస్తోంది. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా మొఖిలాలో ఎన్సిడి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్లో హోలీ వేడుకలు అత్యంత ఆత్మీయ వాతావరణంలో జరిగాయి. అవని నుంచి మొదలయ్యే బంధం, పునాది నుంచి పెరిగిన మమకారం, కలల సౌధం మీదవ్వాలని ఇటుక ఇటుకలో మనసులను కలిపిన నిర్మాణం ఎన్సిడి అందించే కలల ఆవాసం. గ్రీన్ బెల్ట్ విస్తరించి ఉన్నటువంటి ప్రాంతంలో ఉండడంతో మోఖిలా హ్యాపీ లివింగ్ కు ఐడియల్ ప్లేస్ గా మారిపోయింది. ఈ ఏరియా గ్రోత్ హబ్ గా మారుతుందని నిఖిలా సంస్థ ముందే గుర్తించింది. అందుకే ఇక్కడ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 15 ఫ్లోర్లతో డిజైన్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తయి రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. Hi sir, hello. Good. How are you? I'm good sir. Royal Pavilion is a high-rise building. So what is the special features or specialty of the Royal Pavilion and comparing to the other high-rise buildings? So there are many to tell. One is the most important factor. In high-rise buildings, everybody is building 150 to 180 flats per acre. Whereas NCD in Royal Pavilion, for 6 acres, we are building only 570 flats. That means average 90 flats. So the density will be very, very low. First point. And second point, in Mokhila area, everybody is giving cellar parking. But NCD is providing 4 levels podium parking in Royal Pavilion. Apart from that, we are also providing terrace connectivity, twin clubhouse, walking track around the blocks, and all other amenities as mentioned earlier, work from home sessions, theatre in the clubhouse, 3-star guest rooms, children play area, senior citizen relax area, a reading room,
Like this, many facilities we are providing which others are not giving. Almost every requirement was covered in Royal Pavilion to address all categories of the people, like children, middle age, senior people. Everything is covered in our clubhouses. లైఫ్ కింగ్ సైజ్ లో ఉండాలి, లైఫ్ స్టైల్ నెక్స్ట్ లెవెల్ అనిపించాలి, ఎమ్యూనిటీస్ అవుట్ స్టాండింగ్ అనిపించాలి, మొత్తం మీద హ్యాపీ లివింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా డెస్టినేషన్ గా ఉండాలి. రీసెంట్ టైమ్స్ లో కస్టమర్ల చాయిస్ ఇదే. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో బెస్ట్ ప్రాపర్టీస్ లో కస్టమర్ల ఆనందానికి కొత్త దారి చూపిస్తోంది గిరిధారి సంస్థ. ఈ రోజు వేసే సరైన అడుగు ఫ్యూచర్ ఫార్చ్యూన్ గా మారుతోంది. ఇది గిరిధారి సంస్థ ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది. ప్రతి కస్టమర్ కు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఇవ్వడం ఈ సంస్థ ప్రాజెక్టులకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ ట్రెండ్ ను కొనసాగిస్తూ సిటీలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఏరియా రాజేంద్ర నగర్ లో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ గేట్ నెంబర్ 17-18 లకు సమీపంలో ఉన్న బిగ్గెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ఇది. ఫ్యూచర్ రెడీ స్టైల్లో డెవలప్ చేసిన ప్రాస్పరా కౌంటీ ప్రాజెక్ట్ ప్రెసెంట్ డేనే కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఎందుకంటే ప్రాస్పరా కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది. ఇక్కడున్న 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే అద్భుతం, వాహ్ అనిపించక మానదు. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కిస్మత్పూర్ లో గిరిధారి సంస్థ ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాస్పరా కౌంటీకి 6000 ఎకరాల్లో ఉన్న గ్రీన్ వ్యూ, చక్కని నీటి సరఫరా కస్టమర్లను భలే అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా చాలా సూపర్ గా ఉన్నాయని ఇక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేసిన కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాస్పరా కౌంటీ అనేది యాక్చువల్లీ ప్రాస్పరా అంటే ప్రాస్పరస్ ఉండేటట్టు ఆ నేమ్ సూచించేసి ఆ నామకరణం చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే కిస్మత్పూర్ అనే ఆ లొకేషన్ ఎందుకు సూచ్ చేసుకున్నామంటే 6000 ఎకర్స్ అంటే జూబ్లీస్లా ఈ కేబీఆర్ పార్క్ 470 ఎకర్స్ నియర్ బై. ఈ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లయితే ఉన్నాయో అంతకు బెటర్గా, అంటే హైదరాబాద్ని ది బెస్ట్ జీరో పొల్యూషన్ ఏరియా ఏదంటే రాజేంద్ర నగర్, దాంతో పాటు హిమాయత్ సాగర్. ఆ వాటర్ హిమాయత్ సాగర్ వాటర్ ఎక్కడైతే మాకు వచ్చే రివర్, మన ముందర వచ్చే రివర్ ఫ్రంట్ వాటర్ ఈసా రివర్, దాని బిహైండ్ పక్కకి మన ప్రాస్పరా కౌంటీ. యాక్చువల్లీ ప్రాస్పరా కౌంటీ వాస్ అండ్ క్లైమేట్ పరంగా కానివ్వండి, ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా 100% అంటే సౌత్కి వెళ్ళి నార్త్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇట్స్ గుడ్ సైన్. అండ్ పక్కకి శ్రీకృష్ణుని టెంపుల్ ఆల్సో ఉంది. అండ్ జూబ్లీస్కి వెళ్ళినా 10-15 మినిట్స్ డ్రైవ్, గచ్చిబౌలికి వెళ్ళినా 10-15 మినిట్స్ డ్రైవ్, అండ్ ఎయిర్పోర్ట్ ఆల్సో సేమ్. అంటే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, 10-15 మినిట్స్ డ్రైవ్ ఇన్ ప్రాస్పరా కౌంటీ ప్లేస్. సో బ్యూటిఫుల్. హైదరాబాద్ని ది బెస్ట్ అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే పొల్యూషన్ లేని వాటర్ అండ్ పొల్యూషన్ లేని గాలి, మనిషి బతికేటి రెండే మీద. సో ఆ రకంగా మేము ఆ ఏరియాలో ఆ ప్రాస్పరా కౌంటీ అనేది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ లావిష్ విల్లాస్ 100% హైదరాబాద్ని ది బెస్ట్ #1 విల్లా గేటెడ్ కమ్యూనిటీ కాబోతా ఉన్నది. నేను ఇంతకు మొదలు కూడా చెప్పడం జరిగింది. ఫ్యూచర్ అనేది ఆ ఏరియా ఉంటుంది నా ప్రిడిక్షన్. యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ చేస్తేనే కస్టమర్లకు బిల్డర్కు గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. బట్ మా సిచ్యువేషన్కి వస్తే మాకు ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఒక 20 years బ్యాక్ తీసుకున్న కస్టమర్ కూడా ఈరోజు మాకు ఫ్రెండ్గా ఉన్నారు. 100% ప్రాక్టికల్గా ఉంటాం. కస్టమర్లు కూడా వాళ్ళకి టైం లేక వాళ్ళు బిజీ లైఫ్ అంతా ఉంటుంది కాబట్టి మాకు నమ్మకం ఇచ్చి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% బిల్ చేసి ఇవ్వాలి. కాబట్టి మేము 6 నిమిషాలు తప్పించి డెఫినెట్గా వాళ్ళకు ఆ ప్రాజెక్టు అందజేస్తాము. ఏ ప్రాజెక్ట్ అయినా ఉండని, విల్లాలు ఉండని, అపార్ట్మెంట్లు ఉండని, ఏదన్నా ఉండని డెఫినెట్గా వాళ్ళకి కృతజ్ఞత ఉంటాం. 100% వాళ్ళకి సెక్యూర్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే వర్డ్ చెప్తారో దాని రకంగా మేము వర్క్ చేస్తాం. కాబట్టి బ్రహ్మాండంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ అంచెలంచెలు ఎదుగుతూ ఇంత ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ రియాలిటీ సెక్టార్లో అద్భుతమైన ప్రాజెక్టులు, అంతర్జాతీయ ప్రమాణాలకు మారుపేరుగా నిలిచే సంస్థ వాసవి గ్రూప్. రియాలిటీ రంగంలో దాదాపు 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న విశిష్టమైనటువంటి సంస్థ. మోడర్న్ జనరేషన్ కస్టమర్లకు ఏ ఎమ్యూనిటీస్ అయితే అవసరమో వాటిని గుర్తించి అందించడం వాసవి స్పెషాలిటీ. ప్రైమ్ లొకేషన్లో ప్రీమియం ఫీచర్స్తో ఇంకెవరికి సాధ్యం కాదనిపించేటటువంటి లగ్జరీ ప్రాజెక్ట్స్ ఎన్నిటినో డెవలప్ చేసినటువంటి ఘనత వాసవి గ్రూప్ది. ప్రైమ్ లొకేషన్ లో ప్రాజెక్టులు అందరూ నిర్మిస్తారు, కానీ తాము ఎంచుకున్న లొకేషన్ తో పాటు ప్రాజెక్టును కూడా ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా తమ ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. సుపీరియర్ క్వాలిటీ, పర్ఫెక్ట్ టైమింగ్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్,
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు వాసవి గ్రూప్కి సిఎండి అయిన విజయ్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఇన్ని కంపెనీస్ ఉండగా, ఇన్ని వెంచర్స్ ఉండగా వాసవి గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాసవి గ్రూప్లో ఉండే స్పెషాలిటీ ఏంటి? కస్టమర్ల నమ్మకమేనండి. ఎన్నో వేల మందికి మనము ఇండ్లు ఇచ్చాము, అదే మాకు నమ్మకం. వాసవి అంటేనే నమ్మకం. ఇక్కడ వచ్చి అందరికి ఖచ్చితంగా వాళ్ళకు ఫ్లాట్ అందుబాటు ధర దొరుకుతుంది, వాళ్ళకి కట్టిస్తామన్న నమ్మకమేనండి. సో వాసవి అంటే నమ్మకం, నమ్మకం అంటే వాసవి. సిటీలో ఈస్ట్ ఆర్ వెస్ట్ బెస్ట్ ప్రాజెక్టులను లిస్ట్ అవుట్ చేస్తే వాటిలో ఫస్ట్ ఉండేది వాసవి గ్రూప్ ప్రాజెక్టులే. ముఖ్యంగా ప్రస్తుతం అందరూ ఇష్టపడుతున్న స్కై స్క్రాపర్స్ ను సిటీకి హైలైట్ గా నిలిచేలా డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. అల్ట్రా మోడర్న్ లగ్జరీ హోమ్స్ అయినా, హై రైజ్ ప్రాజెక్టులైనా వాసవి ప్రాజెక్టుల్లో ఉండే గుర్తింపే వేరు. రాబోయే 5 ఏళ్లలో 25,000 ఫ్లాట్స్, విలాస్, కమర్షియల్ ప్రాపర్టీలు హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్న ఏకైక సంస్థ వాసవి గ్రూప్. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపిల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు. నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు 2 హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. మోడర్న్ కాన్సెప్టులతో రియాలిటీ సెక్టార్లో విజయ విహారం చేస్తున్న ఘన చరిత్ర వాసవిది. ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ బాలి ఇండోనేషియన్ థీమ్తో కొత్తగా అల్ట్రా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ విజయ విహార్ను డిజైన్ చేస్తుంది. నేషనల్ హైవే 44 రీజనల్ రింగ్ రోడ్ సమీపంలో హైదరాబాద్ సౌత్ జోన్లోని షాద్ నగర్లో ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తున్నారు. సుమారు 100 ఎకరాల భారీ విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్న లేటెస్ట్ వండర్ వాసవి విజయ్ విహార్. ప్రముఖ పర్యాటక కేంద్రం బాలి థీమ్ తో కొత్తగా అల్ట్రా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ విజయ్ విహార్ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. హైదరాబాద్ సౌత్ జోన్ లోని షాద్ నగర్ లో సుమారు 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ వండర్ ఈ ప్రాజెక్టు. చూసారు కదా ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని రియాలిటీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.